ఆర్కే ఆంధ్రజ్యోతిలో. అదేంటంటే మరి శ్రీమతి సౌభాగ్యం గారు అంటే దివంగత వివేకానంద రెడ్డి గారి సతీమణి, వారు కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉందన్నట్టుగా కూడా మరి పేర్కొన్నారు. మరి అది నిజమా కాదా అనేది త్వరలో మనకు తెలుస్తుంది. మరి తెలిస్తే చూద్దాం మరి ఆ పరిణామాలు ఎలా ఉండబోతాయో అనేది నిజంగా వేచి చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు, ఆ పార్టీని విడదీయాలి, ఎలాగైనా సరే తెలుగుదేశంతో విడదీయాలి అని ఆ రాతలు ఈ రోజుకి కూడా అలా కంటిన్యూ అవుతున్నాయి. పెద్దలు హరిరామ్ జోగే గారు మా జిల్లాలో చాలా ప్రముఖ వ్యక్తి, సీనియర్ నాయకులు, రాజకీయ గురువృద్ధులు. 91లో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. వారికి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. వారు ఒక లేఖ రాశారు, కళ్యాణ్ గారికి మనం చాలా ఎక్కువ సీట్లు తీసుకోవాలని లేఖ రాశారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడితే లోపల పేజీలో ఒక పేరా రాసే సాక్షి పవన్ కళ్యాణ్ గారికి హరిరామజోగ గారు లేఖ రాస్తే మరి దాన్ని మొదటి పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో వేసుకోవలసిన అవసరం ఏమిటి అనేది మరి విజ్ఞులైన ప్రజలకు అర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి. వారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఈ పొత్తు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న పొత్తు కాదు, ప్రజలు కోరుకున్న పొత్తుది. వీరిద్దరూ కలిసి ఉండాలి అని సంఘటితంగా ప్రజలు కోరుకున్న ఈ పొత్తుని వారిద్దరూ గౌరవించటం అత్యంత ముదావహం, సంతోషించవలసిన పరిణామం. ప్రజల తీర్పుని వారు గౌరవించి వాళ్ళ ప్రజల కోసం మనం కలిసి ఉండాలి. వ్యక్తిగతంగా మనకున్న బలాబలాలను బట్టి మనం కొన్ని త్యాగాలు చేసుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత నేను లేఖలు రాసిన, ఇంకొకరు లేఖలు రాసిన వారిని ప్రభావితం చేయవు. మన మనసులో వాటిని మనం చెప్పుకోవడంలో తప్పులేదు. ఓటరు వీరి కలయికను కోరుకున్నారు కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అయితే ఉండదో, 30 సీట్లు అయితే ఓటు ట్రాన్స్ఫర్ ఉండదు, 70 సీట్లు అయితేనే ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుంది. అంటే మరి 70 సీట్లు ఇస్తే అటు ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుందా? మరి అప్పుడు నష్టమే కదా. సో ఇవన్నీ వాళ్ళిద్దరూ చూసుకుంటారు. ఎందుకంటే ఇది ప్రజలు కోరుకున్న కలయిక కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు వీరిని గెలిపించాలని కాదు కలయిక కోరుకున్నారు, అతన్ని ఓడించాలని కలయిక కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు డిసైడ్ అయ్యారు కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవాలి అని కోరుకున్నారు. సో కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ 100% జరుగుతుంది. ఏ పార్టీ ఎన్ని స్థానాలు తీసుకున్నా ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. లేఖలు చూసి ఎవరూ కూడా కలవరపడవలసిన అవసరం లేదు. అత్యంత పెద్ద మెజార్టీతో కూటమి నెగ్గబోతుంది. అతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. ఇది నిజం. ఇక ముగించే ముందు లీవ్ బై 130 ముగించే ముందు మరి నా మీద పోటీ ఎవరిని పెట్టాలని చెప్పి బదలవేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతడి సలహాదారులు దొరకట్లా. రాజుల్లో చాలామందిని ట్రై చేశారు. నా కుటుంబంలో తెచ్చిపెట్టాలని చూశారు, మా బావనే ప్రయోగించాలని చూశారు. మరి ఇప్పుడు మా బావ కూడా ఒప్పుకోవాలా. మరి అలాగే ఇంకెంతోమందిని చూశారు. గుబ్బల తమ్మయ్య గారు అన్నారు మొన్న, మంచి వ్యక్తి ఆయన, ప్రొఫెసర్.
మరి ఇప్పుడు వారిని కాదంటున్నారు. వెతికి 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 కాపు నాయకులను వెతికి రాజుల్లో వెతికి మరి అక్కడ రెడ్డి అవడం పెద్దగా ఉండడు కాబట్టి దొరకలా. మరి చివరికి మరి ఆ సాక్షి టీవీలో కొన్నాళ్ళు యాంకర్గా పనిచేసి మరి అప్పుడు సత్తులు గారు చూసేవారు సాక్షి టీవీ. వాళ్ళకి చాలా సన్నిహితమైన యాంకర్. అఫ్కోర్స్ అంటే ఆయన మేనేజింగ్ ఎడిటర్ ఏదో ఉంది కాబట్టి అందరూ సన్నిహితంగానే ఉంటారు యాంకర్లు ఎవరైనా. అలాగే ఆ తర్వాత మరి ఆంధ్రజ్యోతిలో కూడా యాంకర్గా పనిచేసి శ్వేత అనే ఒక యువతి కదలండి వెళ్తానే ఇప్పుడు నన్ను కూడా 2-3 ఇంటర్వ్యూలు చేశారు ఆవిడ. శ్వేత గారు ప్రముఖ జర్నలిస్ట్ అని చెప్పి అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు బ్లూ మీడియాలో ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, విద్యావేత్త అని చెప్పి చూశాను నేను. నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ అని నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను. సో డెఫినెట్గా జర్నలిస్టులు, మహిళలు ముఖ్యంగా మరి రాజకీయాల్లోకి రావటం చాలా మంచిది. మరి ఈ క్యాండిడేట్నైనా మరి మార్చకుండా మరి వాళ్ళ సాయంత్రం సుమన్ టీవీ అంటే సుమన్ టీవీలో వచ్చింది అంటే అది మౌత్ పీస్ ఆఫ్ యూసరా రైకాపా పార్టీ కాబట్టి మరి సజ్జల గారి అభ్యర్థిగా శ్రీమతి శ్వేత వర్మ గారిని మరి ఎన్నికల్లో నాకు ప్రత్యర్థిగా ప్రకటిస్తారేమో చూడాలి. దుబాయ్లో ఉంటే రప్పించినట్టుగా మీడియాలో చూసాం. సరే ఇంకా రాస్తూ ఉంటారు కదా. నిన్న రాశాడు ఎవరంటే సోమన్ గారు, రఘురామకృష్ణరాజుకి కూర్చోట నాకేంటో వచ్చని చెప్పి చూశా. తీరా చూస్తే పాపం ఆ అమ్మాయి నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆ అమ్మాయి. ఆ తర్వాత తెలిసింది సదర్ గారు చాలా క్లోజ్ అని. ఈ అమ్మాయి పాపం వివాహం బ్రేక్ అయితే పునర్వివాహం చేసుకుని దుబాయ్లో ఉంటే ఈయన అర్జెంటుగా రమ్మన్నారట. ఏదైనా ఒక మహిళని ప్రోత్సహించాలి, ఎవరో దొరక్క ఒక మహిళని ప్రోత్సహిద్దామని చెప్పి తన విశాల హృదయాన్ని చూపెట్టబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అది తన కొలీగ్గా ఉన్న శ్వేతా వర్మ గారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చిన సజ్జల గారికి కూడా సరే ముందు నా మీద క్యాండిడేట్ ఎవడో ముందు తేల్చేశారు కాబట్టి యూసరా రైకాపా పార్టీకి రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రాయబోయే